కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఇటువంటి ప్రయాణం మనం చేయగలుగుతామా అని కూడా అనుకోం కొన్నిసార్లు. కొన్ని ప్రయాణాల గురించి మనం అసలు ఊహించలేము ముందుగా, కానీ కొన్ని అనుకోకుండా మట్టుకి ఆ ప్రయాణం ఖచ్చితంగా మనం చేయవలసి వస్తుంది. బాబా యొక్క మన తీరుని కానీ దాన్ని ఆ విధంగా సంకల్పించి వచ్చాము, బహుశా నాకు తెలియదు. సో యాక్చువల్గా ఇంత సడన్గా షిరిడి ఎన్నోసార్లు వచ్చాను, అది ఎన్నిసార్లు వచ్చాను, ఎన్నిసార్లు అక్కడ ఆ మహాసమాధిలో బాబా అనేటువంటి ఆ ప్రాంతంలో ఎంతగా ఆనందాన్ని పొందేది మాటలో చెప్పలేను. కానీ ఈ పుస్తకాన్ని వ్రాయాలి అనుకున్నప్పుడు ఓకే, ఎవరో వెళ్ళారు, తిరిగారు, చూశారు, కానీ వారు రాసిన దాన్ని, వారు అనుభవించిన దాన్ని మనం ఎందుకు అనుభవించకూడదు? వాళ్ళు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, మనలో లేనటువంటి ప్రత్యేకత ఏమిటి అని భావించి సో అనుకోకుండా యాత్ర చేయాలనుకోవటం కానీ, ఆ తర్వాత అనుకున్న తడవు కానీ బాబా యొక్క కృపతో అన్నిటికీ ప్రతి కూడా అనుకుంటుగా అమరటం కానీ అది కేవలం బాబా గారి యొక్క కృపే. ఇందులో మా యొక్క ప్రత్యేకత కానీ లేకపోతే మా యొక్క ఎటువంటి ఏదో మేము చేస్తున్నాం అనుకోండి, మాది ఎటువంటి లేదు. ఇది కేవలం బాబా గారి యొక్క కృప మాత్రమే. అయితే చాలామంది భక్తులు అడుగుతారు, ఒక పుస్తకాన్ని రాయాలంటే మామూలుగా ఇంతకుముందు ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాశారు బాబా గురించి, మీరు ఇన్ని ప్రాంతాలు తిరగాల్సిన అవసరం ఏంటి, ఆల్రెడీ రాసిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది గురు బంధువులు, సాయి బంధువులు అనడం జరిగింది. అయితే వాళ్ళకి నాకు సమాధానం ఒకటే, ఎవరో రాసింది వేరు, మనకి సచరిత్రే ప్రధాన ఆధారం. సో భగవంతుని యొక్క సాయినాథుని యొక్క కృపతో హేమంత్ పంత్ ఎంతో అద్భుతంగా దాన్ని సాయి సచరిత్రని మనకు అందించడం జరిగింది. అలాగే తర్వాత ఎందరో మహనీయులు బాబా గారి అనుబంధాన్ని బట్టి కానీ, లేకపోతే వారి యొక్క రుచికత బట్టి కానీ, వారి యొక్క పూర్వజన్మ కృపా విశేషం బట్టి కానీ, సాయినాథుని అనుగ్రహ విశేషం బట్టి కానీ వారి ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది. అయితే రాసేటువంటి ఎవరైతే రాయాలనుకున్నారో బాబా చెప్పినట్లుగా నాకు హేమంత్ పంత్కి వారి యొక్క అహంకారాన్ని నా పాదాల మీద పెడితే నేనే నా చేతులు రాసుకుంటానని బాబా చెప్పినట్లుగా నేను అనుకున్నది ఒకటే, బాబా నాకు ఇందులో ఈ యొక్క సాయి అనేటువంటి మహా సముద్రంలో, ఈ మహా ఉపెన్లో నాకు తెలిసింది ఇంతే, గోరంతే, కానీ తెలుసుకోవాల్సింది కొండంత. కాబట్టి నాయన వెళ్ళే ప్రతి చోట మాకన్నా ముందే నువ్వు ఉండి మాకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో, మాకు ఎటువంటి సహాయం కావాలో ఆ సహాయాన్ని నువ్వే అందించు తండ్రి అని చెప్పి వారిని అడగటం జరిగింది. వారు అనుగ్రహాన్ని మాటల్లో చెప్పలేను, కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడి ప్రజలు, మహారాష్ట్రటువంటి పోలీసులు కానీ, అక్కడి ఉన్నతాధికారులు కానీ, అక్కడి డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీస్ కానీ, ఇలా ఎంతోమంది ఉన్నతాధికారులే కాకుండా పేద ధనిక అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ మాకు ఎటువంటి సమాచారం కావాలో, ఏ ఏ ప్రాంతాలు మేము వెళ్తున్నామో వారి దగ్గరుండి అక్కడికి వెళ్ళటానికి ఏర్పాట్లు చేయడం కానీ, అక్కడ మేము బస చేసిన వాళ్ళు మాకు భోజనాలు సౌకర్యాలు చూసుకోవటం కానీ, ప్రతి ఇంట్లో మమ్మల్ని ప్రేమగా ఆదరించి వారి యొక్క ఆతిథ్యాన్ని, వారి యొక్క ప్రేమని మాపై చూపించడం కానీ కేవలం సాయినాథ్ యొక్క కృప మాత్రమే. సో ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడం జరిగింది బాబాకి సంబంధించినవి. కేవలం బాబా గారి యొక్క కృపగానే భావిస్తున్నాను. త్వరలో మేము తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ పుస్తక రూపంలో సాయి బంధువులకి అందించాలనుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను సిగ్గుపడతాను లేదు, లేకపోతే నేను భయపడతాను లేదు. సిగరెట్ లేనిదే నేను అడుగు కూడా ముందుకు వేయలేను. బాబా నా మొదటి బలహీనత అయితే నా బలము బలహీనత రెండు బాబానే. అలాగే సిగరెట్ లేని నేను అడుగు కూడా ముందుకు వేయలేను. నైట్ 12 కానివ్వండి, 1 గంట కానివ్వండి, మేము చేరుకునేటప్పటికి ఏ సమయంలో మీరు వెళ్ళినా విచిత్రం ఏంటంటే ఏది కావాలనుకున్నామో నాకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని బాబా తీరుస్తున్నారు. చాలామంది అనుకోవచ్చు, నమ్మకపోవచ్చు, బాబా తీరుస్తారా, ఇటువంటివి కూడా బాబా ఎంకరేజ్ చేస్తారా, ప్రోత్సహిస్తారా అని చెప్పి అనుకోవచ్చు. ప్రోత్సాహం నేను అన్న కానీ తన భక్తుడికి ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరాన్ని తీర్చడంలో మటుకి బాబా కన్న తల్లిని ఉంచిన వారు. కన్న తల్లి ఎలా అయితే తన బిడ్డల అవసరాన్ని తెలుసుకొని
వారి యొక్క అవసరాలు తెలుస్తుందో అటువంటి తల్లిని మించిన వారు బాబా అని మరి నేను ఖచ్చితంగా చెప్పగలను, బల్ల గుద్ది చెప్పగలను. మీకు ఏ అవసరం ఉందో, ఏ అవసరం ఉందో దాన్ని బాబా ఖచ్చితంగా ఏదైనా కానివ్వండి, ఇతరులకి ఇబ్బంది లేనిది, అలాగే సన్మార్గంలో ఉన్నది, లేకపోతే పరంపరంగా వస్తుంది. సిగరెట్ అనేది అవధూత పరంపరలో, దత్త పరంపరలో ప్రతి ఒక్కరు తెలిసి నేను దాని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు, దాని గురించి నేను కామెంట్ చేయక్కర్లేదు. ఎంతోమంది మహానుభావులు వారి యొక్క శిష్యులకు కూడా వారు అందించడం జరిగింది. నేను కూడా నా గురు ద్వారా దీన్ని గ్రహించాను. సో దీని గురించి ఇంకెక్కువ ప్రస్తావించాను. కానీ అయితే నాకున్నటువంటి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను కూడా బాబా ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా తీరుస్తూ ఈ ప్రయాణాన్ని ఇంత అద్భుతంగా చేస్తారంటే నిజంగా నేను అనుకుంటాను, స్వామి ఏనాడు నిజంగా శ్యామాత చెప్పినట్టుగా ఆయన 72 జన్మల సంబంధం అని చెప్పి ఎంతో సంబంధాన్ని నీతో నాకు అనుగ్రహించావు. ఈ సంబంధాన్ని ఉన్నంత వరకు నీ ప్రేమని, నీ కృపని, నీ యొక్క ఆశీర్వాదాన్ని ఎప్పుడూ నాపై ఉంచి, అలాగే నాతో పాటు ఈ సాయి కుటుంబం అందరిపైన నీ యొక్క అనుగ్రహాన్ని ఉంచి, మాకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాన్నింటినీ తీర్చి మమ్మల్ని సదా అనుగ్రహించమని ఆయన్ని నేను ఎప్పుడూ కోరుకునేది ఒకటే. సో ఈ ప్రయాణం పూణేకి చేరుకుంది. పూణే నుంచి రేపు మార్నింగ్ బయలుదేరి హేమంత్ పంత్, బాంబేలోని బాంద్రాలో నివసించినటువంటి హేమంత్ పంత్ సచేత గండకతైనటువంటి శ్రీ అన్నా సాహెబ్ దాబోల్కర్ ఉరఫ్ హేమంత్ పంత్ అనే వారి ఇంటితో మొదలై, అలాగే జ్యోతిర్మ తర్కర్, రామచంద్ర తర్కర్, అలాగే విల్లీ పాల్గొన్నటువంటి కాహా సాహెబ్ దీక్షిత్, అలాగే ఇంకా మరికొంతమంది భక్తులు ఇలా బాంబే మీదుగా తిరిగి విజయవాడకు చేరుతుంది. ఈ 10 రోజుల ప్రయాణాన్ని ఇంత అద్భుతంగా, ఇంత మధురమైనటువంటి స్మృతులతో, అడుగడుగున తీయని అనుబంధంతో, అడుగడుగున మాటలతో వర్ణించలేని ఆత్మీయ రాగాలతో, మాకంటే ముందే అక్కడికి చేరుకొని, ఆయా ప్రాంతాలకు చేరుకొని, మాకు ఏ అవసరాలు ఉన్నాయో అవసరాన్ని తీర్చి, కేవలం మమ్మల్ని తన చేతిలోని కలంగా వాడుకొని సర్వము తానే నడిపించినటువంటి సాయినాథునికి మరొక్కసారి నమస్కరిస్తూ, వారి యొక్క దివ్య పాద పద్మార విందాలకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ప్రతి ఒక్క సాయి భక్తునికి హృదయపూర్వకమైనటువంటి ఈ యొక్క ప్రయాణంలో ఎవరైతే మాకు అండదండగా ఉండి ఒక కుటుంబంలాగా, ఇంకా చెప్పలేని ఒక బంధంలాగా అడుగుడుగా మాకు తోడుగా ఉండి, మాకు ఎవరైతే వారి యొక్క సహాయ సహకారాలు అందించారో ప్రత్యక్షంగా పరోక్షంగా, అటువంటి వారందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ, ఓం సాయిరామ్, జై శ్రీ గురుదేవ దత్త.